నమస్కారం, వెల్కమ్ టు ఎట్ 9 న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇది రేపే అన్నమాట. సో ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఉద్యమాలు చేస్తే కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది వచ్చింది. అంతేకాదు జూన్ 2వ తేదీన 2014 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎవరితో ఉన్నామంటే తెలంగాణ జేఏసీ విద్యా నాయకుడు అయినటువంటి అమంగళ్ రాజు గారితో ఉన్నాము. వారితో మాట్లాడి అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారో వారి మాటలను తెలుసుకుందాం. ఓకే, కమాన్. తెలంగాణ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజు గారితో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరేం చెప్తారు? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకు నైజాము సర్కరోడా ఓలు కొండ కిల్ల కింద నీ గోరి కడతం కొడుకున్నటువంటి బండి యాదగిరి పుట్టిన గడ్డ ఇది. అచ్చమైన పల్లెటూరి చీరకట్టుతో నెత్తిన బోనమెత్తి తీరొక్క పూలతో బతుకమ్మ ఆడే అరుదైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి గడ్డరాన తెలంగాణ అడ్డన్నటువంటి విమలక్క పుట్టిన గడ్డ ఇది. ప్రాంతి ఏతడు దోపిడీ చేస్తే ప్రాంతం నుంచి పారిపోయేదాకా తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతరయాలన్నటువంటి కాలోజీ పుట్టిన గడ్డ ఇది. ఆ తెలంగాణ కోటి రతనాల వీనన్నటువంటి దాశరథి పుట్టిన గడ్డ ఇది. ఆకలితో ఉన్న వాళ్ళను అక్కున చేర్చుకొని అన్నం పెట్టే పవిత్రమైన గడ్డ ఇది. ఇలాంటి పవిత్రమైన గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ.